కేజీఎఫ్ అంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న కన్నడ స్టార్ హీరో యష్ ప్రస్తుతం టాక్సిక్ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసిందే. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యింది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కేజీఎఫ్ తర్వాత యష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో టాక్సిక్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే యష్ హిందీలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ రామాయణ్లో రావణుడిగా నటించబోతున్నట్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్న ఈ సినిమాలో యష్ కూడా ఒక నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. దీంతో యష్ ను రావణ్ గా అంతా ఫిక్స్ అయిపోయారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం యష్ ఈ సినిమా కోసం గట్టిగా కసరత్తులు చేస్తున్నాడట. రావణుడి పాత్ర కోసం సుమారు 20 కిలోల బరువు పెరగనున్నాడట. దానికోసం ఇప్పట్నుంచే తెగ కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది. 3 పార్టులుగా రానున్న ఈ సినిమాలో సెకండ్ పార్ట్ మొత్తం రావణుడి పాత్రపైనే ఉంటుందట. అంతేకాదు, రావణుడి పాత్రకు సంబంధించి పూర్తిగా నిజమైన బంగారు ఆభరణాలే వినియోగించనున్నారట. ఇప్పటికే రాముడు, సీత పాత్రలకు సంబంధించి చాలా సన్నివేశాలు పూర్తి చేశారు. డిసెంబర్ నుంచి యష్ రామాయణ్ షూట్లో జాయిన్ అవుతాడని సమాచారం. టాక్సిక్ తో డేట్లు క్లాష్ అవ్వకుండా రామాయణ్ కి డేట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్నాడు. మరి రావణుడిగా యష్ ఎలా మెప్పిస్తాడో చూడాలి.